అనంతపురం నగరం ఏ నారాయణపురం పంచాయతీలో ముందుగానే సంక్రాంతి పండుగలు మొదలైనట్లు కనిపిస్తూ ఉంది. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలామంది మహిళలకు ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈరోజు ఒక 500 నుంచి 600 ముగ్గులు వేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే జనసేన ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అనేది విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ ముగ్గుల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు? గతంలో మీరు లాస్ట్ టైం ఏం నిర్వహించలే, ఈసారి నిర్వహిస్తున్నట్లు మాకు తెలిసింది. మరి ఎందుకు ఈసారి నిర్వహిస్తున్నారు? అన్న, మన ఊరు మన ఆట అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ ద్వారా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తం మొత్తం మా వీర మహిళలు ఎక్కడైతే ఉంటారో మా వీర మహిళలందరూ ప్రోత్సహించుకుంటూ ఒక పండగ వాతావరణాన్ని మేము తేవాలనుకొని పార్టీ ఒక ఆదేశము. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతున్నారు. అందరూ మీరు చూస్తున్నారు. అదే అంశం పైన అనంతపురం అర్బన్లో ఈరోజు నారాయణపురం గ్రామంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఒక మంచి పండగ వాతావరణంలో మహిళలందరూ మా వీర మహిళలందరూ ఇక్కడ కలిసికట్టుగా వచ్చి మంచి ఒక పండగ వాతావరణం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన సాంస్కృతిక ఏదైతే ఉంటుందో దాని అందరూ ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు ముందు తీసుకుపోతాం. అయితే ముగ్గులు పోటీలు అంటే మామూలు ముగ్గులు ఒకటే సంక్రాంతికి సంబంధించి వేస్తారు. అయితే కొన్ని చోట్ల పవన్ రావాలి, జగన్ పోవాలి, మరి జనసేన పార్టీ సింబలు, టీడీపీ పార్టీ సింబలు, అంటే ఇలాంటి మీరే ఏమన్నా ఏమని ప్రోత్సహించారా? అన్న, దాదాపు కొంత 100 మంది ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు. వాళ్ళకి పోయి వేసి మీరు ఇటువంటివి అని చెప్పే విధం ఏమి ఉండదన్న. ఎందుకంటే డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చినాం. మీరు అక్కడ చూడండి, ఇది ఊరంతా బ్యానర్లు వేసి ఇక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చినాం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని పెట్టినాం. పబ్లిక్లో అది ఉంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ కావాలని చెప్పేసి ముగ్గుల ద్వారా కూడా ఈరోజు వాళ్ళు తెలిపే పరిస్థితి ఉందన్న. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ నాయకత్వం ఖచ్చితంగా ముందుకు వస్తుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. అంటే పొత్తు ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అని మీరు భావిస్తున్నారు? 100% అన్న. ఈరోజు పొత్తు ద్వారా ఏదైతే మనకు జరుగుతుందో, రాష్ట్రం ఎట్లయితే అన్యాయం జరిగిందో, రాష్ట్రానికి ఏం అన్యాయం జరిగిందో వైసీపీ పాలనలో, ఈ పొత్తు ద్వారా ఖచ్చితంగా రేపొద్దున రాబోయే గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళకి రావాల్సిన లబ్ధులు అయితేనేమో కానీ, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ అయితేనే కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఈ పొత్తు ద్వారా జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాను. అంటే ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ అంటే ఎక్కువ రోజులు ఎన్నికలు లేవు, మరి టీడీపీ జనసేన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు ఇప్పటికే చూస్తున్నారన్న, భవిష్యత్ కార్యాచరణ అందరూ కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము. బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. జిల్లాలో అయితే కానీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కానీ కలిసికట్టుగా సభలు చేసుకుంటారు, బ్రహ్మాండం చేస్తారు. ఎలక్షనీరింగ్ కూడా అందరూ కలిసికట్టుకు కూడా రేపు పొద్దున చేసుకునే పరిస్థితి ఉంది. సో పెద్దలు ఏదైతే నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ధర్మం ఏంటంటే జగన్ పోవాలి. దానికి కలిసికట్టుగా ఆ నిర్ణయానికి అందరం కష్టపడి కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇప్పటికే అనంతపురం అర్బన్ టికెట్ వైసీపీ ఖరారు చేసిందే విషయం కొద్ది వరకు తెలిసిందే విషయము. అయితే ఇప్పుడు టీడీపీ పరంగా కానీ జనసేన పరంగా కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు అనేది బయటకు రాకుండే పరిస్థితిలో ఉంది. దాని గురించి ఏమైనా మీరు చెప్పగలరు? ఎవరు అనేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసికట్టుగా పొత్తులో అందరం కలిసికట్టుగా కావాలా ఆ పని చేసుకుంటామన్నా. టీడీపీ అయితేనే జనసేన కానీ ఎన్నోసార్లు చెప్పినా మీడియా ముఖంగా కలిసికట్టుగా పని చేసుకొని వైసీపీని దింపడమే మా ముఖ్య లక్ష్యం. అయితే టీడీపీ తరఫున ఇస్తే ఖచ్చితంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరికి సీట్ ఖరారయ్యే అవకాశం ఉంది. జనసేన పార్టీలోకి ఇస్తే టీసీ వరుణ్ గారే ఉండే పరిస్థితి ఉందని బయట టాక్ ఉంది. దాని గురించి మీరేమంటారు? ఉంటుందన్న టాక్ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా ఏదైనా మా ముఖ్యం మళ్ళా చెప్తాను అన్న, వైసీపీని దింపాలి. సో అందరం కలిసికట్టుగా చాలా బ్రహ్మాండం కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాము. ఖచ్చితంగా అనంతపురం 14 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ జెండా ఎగురుతుంది. అనంతపురం అర్బన్లో కూడా జనసేన టీడీపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. అయితే కొంతమంది ఎక్కువగా మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి ఈరోజు టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా మా జనసేన పార్టీలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది లీడర్లు అంటే చిన్న లీడర్లు నాయకులు వాళ్ళు ముక్త కంఠంతో మైనార్టీలకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మైనార్టీలకు మీరు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు? ఖచ్చితంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనంతపురం వచ్చినప్పుడు, గతంలో కూడా అనంతపురం టికెట్ మాకు అప్పుడు కేటాయించినప్పుడు కూడా మైనారిటీలో ఒక పెద్ద పీఠం వేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు కూడా
ఇటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేం కానీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేం కానీ ఇద్దరు కలిసి కూడా మైనారిటీలకి ఒక ముఖ్యమైన స్థానం అయితేనేం కానీ ఖచ్చితంగా ఒక పెద్ద పీఠం అయితే కానీ ఖచ్చితంగా మైనారిటీలకు ఉంటుంది. మాతో కూడా ఈరోజు మైనారిటీ నాయకులందరూ కూడా మన నజీర్ బైలా వంటి వ్యక్తులు కూడా చాలా చాలా బ్రహ్మాండమైన నాయకులు కూడా ఈరోజు అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. సో ఖచ్చితంగా మాదే గెలుపు అని చెప్పి అందరూ తెలియజేసుకుంటారు. చూసారు కదండి, ఏదైతే ఉన్న పరిస్థితులు ఇక్కడ చాలా వరకు తెలియజేయడం జరిగింది. అయితే మైనార్టీలు కూడా అవకాశం కల్పిస్తాం, పెద్దపీట వేస్తామని కూడా తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఈరోజు పార్టీ పరంగా ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించలేదు, కేవలము ముగ్గులు వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నిర్వహించడం జరిగిందని కూడా నగదు బహుమతులు కూడా ఈరోజు 1, 2, 3 అంటే 10,000 నుంచి 8,000, 5,000 వరకు కూడా ప్రకటించడం జరిగింది అని తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.